మీరు జీవితంలో ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉండవచ్చు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మోషే, దావీదు, సొలొమోను, యేసుక్రీస్తు అందరి గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండవచ్చు. కానీ దేవుడు ఇశ్రాయేలుతో సమానంగా ప్రస్తావించిన ఒక జాతి గురించి మీకు తెలుసా? ఇదే ఆ జాతి. వాళ్ళు ఈజిప్ట్‌ను పరిపాలించారు. వాళ్ళ రాజులు ఫరోలయ్యారు. వాళ్ళ దేశం ఏదెను తోటతో సంబంధం కలిగి ఉంది. మోషే ఆ జాతి స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు స్వయంగా బైబిల్‌లో వారి గురించి ప్రవచించాడు. అయితే ఎందుకు వాళ్ళ గురించి మనకు పెద్దగా తెలియదు? చరిత్ర వాటిని దాచిపెట్టిందా? లేక మనమే వాటిని చదివినా కూడా గుర్తుంచుకోలేకపోయామా? ఈరోజు మనం బైబిల్ పేజీల్లో దాగి ఉన్న మర్చిపోయిన ఒక ప్రపంచంలోకి ప్రయాణించబోతున్నాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి ఆఫ్రికా దేశం గురించి, బైబిల్ గురించి, దేవుని ప్రణాళిక గురించి మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మొట్టమొదటిసారి వస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియో మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 10వ అధ్యాయం 6వ వచనంను చదివేటప్పుడు మనకు ఒక వంశావళి కనిపిస్తుంది. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను. ఇది సాధారణమైన వాక్యంలా అనిపించవచ్చు. కానీ ఇందులో బైబిల్లో ఆఫ్రికా ప్రజల గురించి, ఉనికి గురించి అత్యంత ముఖ్యమైన ప్రకటన దాగి ఉంది. కూషు అనేది కేవలం ఒక పేరు కాదు. అతడు హాము యొక్క మొదటి కుమారుడు. హాము నోవాహు యొక్క ముగ్గురు కుమారులలో ఒకడు. మహాప్రళయం తర్వాత భూమిని మళ్ళీ జనులతో నింపిన వారిలో ఆయన కూడా ఒకడు. అంటే కూషు నోవాహుకు మనవడు. మానవ నాగరికతను తిరిగి నిర్మించిన వంశంలో ప్రత్యక్ష వారసుడు. ఆదికాండం 10వ అధ్యాయం 7వ వచనంలో కూషు కుమారులు షేబా, హవీలా, సప్తా, రామ, సప్తేక. ఇది కేవలం కుటుంబ సభ్యుల జాబితా కాదు. ఇది తర్వాత ఆఫ్రికా మరియు అరేబియా ప్రాంతాల్లో విస్తరించిన మహాజనాంగాల పుట్టుకను నమోదు చేస్తున్న చారిత్రాత్మక వచనం. కానీ ఇప్పుడు మీరు వినబోయేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద బలవంతుడుగా ఉండడానికి ప్రారంభించను. ఇది సాధారణమైన వచనం కాదు. ఎందుకంటే ప్రళయం తర్వాత మానవ చరిత్రలో తొలి గొప్ప రాజు, తొలి విజేత అయినటువంటి నిమ్రోదు కూషు వంశానికి చెందినవాడు. అంటే భూమిపై మొదటిసారి సంఘటిత నాయకత్వం, శక్తి, రాజ్య నిర్మాణం కనిపించింది కూషు సంతానంలోనే. ఒక్కసారి ఆలోచించండి. మహాప్రళయం తర్వాత ప్రారంభమైన కొత్త ప్రపంచంలోనే కూషు వంశం నాయకత్వానికి, అధికారానికి ప్రతీకగా నిలిచింది. ఇదేమీ యాదృచ్ఛికం కాదు. తర్వాత కాలంలో కూషీయులు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాగరికతల్లో ఒకటిగా ఎదగడానికి ఇది ప్రారంభ సూచనగా బైబిల్ చూపిస్తుంది. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామంది కూషు గురించి మొదటిసారి ఆదికాండం 10వ అధ్యాయంలో చదువుతారు. కానీ నిజానికి కూషు అనే పేరు అంతకంటే ముందే మనకు బైబిల్లో కనిపిస్తుంది. అవును, అది ఏదైనా తోట వివరణలోనే ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఏదైనా తోటను తడిపిన 4 నదులను వివరిస్తూ ఇలా చెప్తున్నాడు. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ ప్రవహిస్తుంది. ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి. ఇది కూషు జన్మించక ముందే జరిగిన సంఘటన. మహాప్రళయం జరగక ముందే జరిగిన విషయం. అయినా దేవుడు అప్పటికే కూషు దేశం అని ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంటే సృష్టి ఆరంభం నుంచి ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇదేమీ యాదృచ్ఛికం కాదు. ఏదైనా తోట నుండి ప్రవహించిన 4 నదులలో ఒకటి కూషు దేశాన్ని తడిపిందని మనకు బైబిల్ చెప్తుంది. దీని అర్థం ఏమిటి? సృష్టి ప్రారంభం నుంచే దేవుడు ఆ భూమిని తన ప్రణాళికలో భాగంగా ఉంచాడని ఇది సూచిస్తుంది. బైబిల్ భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన అనేక మంది పండితులు ఈ గిహోను నది ప్రవహించిన ప్రాంతాన్ని నేటి ఇథియోపియా మరియు సూడాన్ ప్రాంతాలతో అనుసంధానిస్తున్నారు. అదే ప్రాంతంలో వేల సంవత్సరాల పాటు కూషు రాజ్యం లేదా నుబియా రాజ్యం అభివృద్ధి చెందింది. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా తోట నుండి ప్రవహించిన జలాలు చేరిన భూమి తర్వాత ప్రపంచంలోని అత్యంత గొప్ప నాగరికతల్లో ఒకటికి పుట్టినిల్లు అయింది. బహుశా అందుకే కూషీల నాగరికత అంత గొప్ప స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలామందికి తెలీదు. ఒకప్పుడు ఈజిప్ట్ను ఆఫ్రికాకు చెందిన రాజులు పరిపాలించారు. అవును, పిరమిడ్లు, ఫరోలు ఈజిప్ట్ మహిమ అని మనం చెప్పుకునే ఆ రాజ్యాన్ని దక్షిణాన ఉన్న కూషియా రాజులు కూడా జయించి పరిపాలించారు. కూషు రాజ్యం లేదా నుబియా రాజ్యం క్రీస్తు పూర్వం సుమారు 980 నుండి క్రీస్తు శకం 350 వరకు, అంటే దాదాపు 1300 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆలోచించండి, ఇది రోమన్ సామ్రాజ్యం కంటే కూడా ఎక్కువ కాలం నిలిచింది. వారి మొదటి రాజధాని నపాటా. నైలు నది ఒడ్డున ఉన్న ఈ నగరం వ్యాపారానికి, సైనిక శక్తికి, రాజకీయ పరంగా అత్యంత వ్యూహాత్మకమైన స్థలం. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో ఈజిప్టు అంతర్గత కలహాలతో బలహీనపడినప్పుడు కూషు రాజులు ఉత్తర దిశగా తమ దృష్టి మళ్లించారు. మొదట రాజు కష్ట ఈజిప్టుపై ప్రభావం చూపడం ప్రారంభించాడు.
ఆ తర్వాత అతని వారసుడు పిఏ పని పూర్తి చేశాడు, విజయం సాధించాడు. సుమారు క్రీస్తుపూర్వం 747 నుంచి 716 మధ్యకాలంలో పిఏ ఈజిప్ట్ను పూర్తిగా జయించాడు. కానీ అతను ఈజిప్టు సంస్కృతిని నాశనం చేయలేదు. దానికి విరుద్ధంగా అతను ఈజిప్టు సంప్రదాయాలను గౌరవించాడు. తనను తాను చట్టబద్ధమైన ఫరోగా అతను ప్రకటించుకున్నాడు. అలా కూషీలు ఈజిప్టు చరిత్రలో 25వ రాజవంశాన్ని స్థాపించారు. చరిత్రకారులు దీన్ని బ్లాక్ ఫరోల వంశం లేదా నూబియన్ రాజవంశం అని పిలుస్తారు. వాళ్ళు ఒకేసారి ఈజిప్టు మరియు కూషు రెండింటిని కలిసి పరిపాలించారు. వారి సామ్రాజ్యం ఉత్తరాన మధ్యధరా సముద్రం నుండి దక్షిణాన ఆఫ్రికా అంతర్భాగాల వరకు విస్తరించింది. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. నేడు చాలామంది ఆఫ్రికాను ఇతర దేశాలు పరిపాలించిన ఖండంగా మాత్రమే ఊహిస్తారు. కానీ చరిత్ర మనకు వేరే విషయాన్ని చెప్తుంది. ఒకప్పుడు ఆఫ్రికాకు చెందిన కూషీలే ఈజిప్ట్ను కూడా పరిపాలించారు. వారు స్థిరత్వాన్ని తీసుకుని వచ్చారు, దేవాలయాలను నిర్మించారు, కళలను ప్రోత్సహించారు, మతపరమైన సంస్కరణలు చేపట్టారు. పిఏ తర్వాత వచ్చిన రాజు షబాకా తన రాజధానిని ఈజిప్ట్లోని మెంఫిస్ నగరానికి మార్చాడు. దీనివల్ల కూషీలు కేవలం విదేశీ విజేతలు కాదని, ఈజిప్ట్ను తమ స్వంత రాజ్యంగా భావించి నిజమైన ఫరోలుగా పరిపాలించారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అతని పాలనలో ఈజిప్ట్ మళ్ళీ సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా పునరుజ్జీవనం పొందింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. కూషీలు కేవలం దూరదేశంలో నివసించిన ప్రజలు మాత్రమే కాదు, వాళ్ళు ఇస్రాయేల్ రాజ్యంలో కూడా అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులుగా సేవ చేశారు. 2వ సమూయేలు 18వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. ఆ సమయంలో అబ్షాలోము తన తండ్రి దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. యుద్ధంలో అబ్షాలోము మరణించాడు. ఈ వార్తను రాజుకు వెంటనే తెలియజేయాలి. ఇది చాలా సున్నితమైన విషయం. అలాంటి సమయంలో సేనాధిపతి అయినటువంటి యోవాబు ఎవరిని ఎంపిక చేశాడో తెలుసా? ఒక కూషీయుడిని. ఒక్కసారి ఆలోచించండి. రాజకుమారుడి మరణ వార్త దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే సమాచారం. అలాంటి కీలకమైన బాధ్యతను ఒక కూషీయుడికి అప్పగించారు. ఇది అతనిపై ఉన్న విశ్వాసాన్ని మనకు చూపిస్తుంది. ఆ తర్వాత అహీమయస్తు కూడా వెళ్ళాలని పట్టుబట్టాడు. అతడు వేరే మార్గంలో పరిగెత్తి ముందుగా రాజును చేరుకున్నాడు. కానీ కూషీయుడు కూడా తన బాధ్యతను పూర్తి చేశాడు. నా ప్రభువైన రాజా, శుభవార్త, నేడు నీకు విరోధంగా లేచిన వారందరి చేతుల నుండి యెహోవా నిన్ను విడిపించాడు. గమనించండి, అతడు నేరుగా అబ్షాలం చనిపోయాడు అని చెప్పలేదు. ముందుగా దేవుడు రాజుకు విజయాన్ని ఇచ్చాడని చెప్పి ఆ తరువాత విషయాన్ని ఎంతో జ్ఞానంతో గౌరవంగా తెలియజేశాడు. ఇది అతని విశ్వాసాన్ని మాత్రమే కాదు, అతని వివేకాన్ని, దౌత్య నైపుణ్యాన్ని కూడా చూపిస్తుంది. దీనివల్ల మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు కూషీలను 2వ తరగతి ప్రజలుగా చూడలేదు. వారిని నమ్మకమైన వారిగా, వేగంగా పనిచేసేవారిగా, ముఖ్యమైన బాధ్యతలు అప్పగించదగిన వ్యక్తులుగా గౌరవించారు. అంటే బైబిల్లో ఆఫ్రికా ప్రజల స్థానం కేవలం ప్రస్తావనకే పరిమితం కాలేదు. వారు ఇశ్రాయేల్ చరిత్రలో కూడా విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచారు. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. దేవుడు కూషీలను ఎలా చూశాడు? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్లోని ప్రవచనాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి కేవలం చారిత్రక ప్రస్తావనలు కాదు, దేవుని హృదయంలో కూషీలకు ఉన్న స్థానాన్ని తెలియజేసే అద్భుతమైన వచనాలు. మొదటగా మనం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నేను నీ దేవుడైన యెహోవాను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును, నీ రక్షకుడను. నేను నీ విమోచన క్రయధనంగా ఐగుప్తును, కూషును, సేబాను ఇచ్చితిని. ఈ వచనం ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంది. దేవుడు కూషును ఒక విలువైన దేశంగా ప్రస్తావిస్తున్నాడు. ఇది కూషీల ప్రాముఖ్యతను తగ్గించేది కాదు, వారికి కూడా దేవుని ప్రణాళికలో ప్రత్యేకమైన స్థానం ఉందని సూచిస్తోంది. ఇక్కడే ఆగిపోకుండా యెషయా గ్రంథం 45:14 వచనం చూస్తే దేవుడు మరొక అద్భుతమైన ప్రవచనం చెప్పాడు. ఐగుప్తీల సంపదయు, కూషు వర్తకంను, పొడవైన శరీరం గల సెబాయులు నీ యొద్దకు వచ్చెదరు. వారు నిశ్చయంగా దేవుడు మీలో ఉన్నాడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఒప్పుకొందురు. ఈ ప్రవచనం చాలా విశేషమైంది. కూషీలు దేవుని మహిమను గుర్తించి ఆయననే నిజమైన దేవుడిగా అంగీకరిస్తారని దేవుడు ముందుగానే ప్రకటిస్తున్నాడు. ఇది తీర్పు గురించిన ప్రవచనం కాదు, ఇది దేవుని వైపు తిరిగి వచ్చే ప్రజల గురించి చెప్పే ప్రవచనం. ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోయే మరొక వచనాన్ని చూద్దాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీలారా, మీరు నాకు కూషీల వరే కాదా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అన్ని జనాంగాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు, అరామీలు, కూషీలు అందరి చరిత్రపై కూడా దేవుడే పనిచేస్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఏ జాతి ఆయన పరిపాలనకు అతీతం కాదు. ఇప్పుడు బైబిల్లోని అత్యంత ఆసక్తికరమైన సంఘటనల్లో ఒకదాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తోంది. మోషే కూషీరాల్ని వివాహం చేసుకున్నందున మిర్యాము మరియు అహరోను అతనికి విరోధంగా మాట్లాడారు అని. ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతో గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త.
అదే మోషే ఒక కూషీరాల్ని వివాహం చేసుకున్నాడు. కానీ అతని సహోదరులు మిరియాము, అహరోను ఈ విషయాన్ని విమర్శించారు. అప్పుడు ఏమైంది? దేవుడు వారి మాటలను సమర్థించాడా? లేదు. దానికి విరుద్ధంగా దేవుడు మోషేను సమర్థించాడు. మిరియాముపై తన కోపాన్ని చూపించాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని కోపం వల్ల మిరియాంకు కుష్ఠరోగం గురైనట్లుగా చదువుతాం. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడు మోషే వివాహాన్ని ఖండించలేదు, దాన్ని విమర్శించిన వారినే గద్దించాడు. ఇదే దేవుని దృష్టిలో మనిషి విలువ జాతి లేదా చర్మం రంగు వల్ల కాదని, హృదయం మరియు విశ్వాసమే ముఖ్యమని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం కథలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వచ్చాం. బైబిల్ కూషీలను ఇంత గౌరవంగా ప్రస్తావిస్తే వారి గురించి నేడు ఎందుకు మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా సులభమైనది కాదు. చరిత్రలోని అనేక కారణాల వల్ల, ముఖ్యంగా వలస పాలన మరియు బానిసత్వం వల్ల జరిగిన కాలాల్లో బైబిల్లో ఆఫ్రికా ప్రజల పాత్రను చాలాసార్లు తక్కువగా చూపించారు లేదా పెద్దగా బోధించలేదు. అయితే ఉద్దేశపూర్వకంగా మొత్తం క్రైస్తవ ప్రపంచం ఈ విషయాన్ని దాచిపెట్టింది అని చెప్పడానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో బోధనా విధానాలు భిన్నంగా ఉండేవి. అయితే ఒక విషయం మాత్రం నిజం, బైబిల్లోని వచనాలు మాత్రం మారలేదు. ఈరోజు కూడా వాటిని చదివితే కూషీలు దేవుని వాక్యంలోని ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆదికాండం నుంచి యెషయా గ్రంథం వరకు, యోబు నుండి ఆమోస్ వరకు, రాజుల గ్రంథాల నుండి సంఖ్యాకాండం వరకు కూషు అనే పేరు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. వారు కేవలం దూరదేశంలోని ప్రజలు కాదు, వాళ్ళు రాజులు, యోధులు, వ్యాపారవేత్తలు, దూతలు మరియు దేవుని విమోచన చరిత్రలో ప్రస్తావించబడిన ప్రజలు. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుడు మనుషులను వారి జాతి, దేశం లేదా చర్మం రంగు ఆధారంగా అంచనా వేయడు. ఆయన హృదయాన్ని మాత్రమే చూస్తాడు, విశ్వాసాన్ని చూస్తాడు, విధేయతను చూస్తాడు. అందుకే బైబిల్లో ప్రతి జాతి, ప్రతి భాష, ప్రతి ప్రజలకు దేవుని రక్షణ ప్రణాళికలో స్థానం ఉంది. కొత్త నిబంధనలో కూడా ఇదే సత్యం కొనసాగుతుంది. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక ఇథియోపియా అధికారి యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిసం పొందాడు. అతను సువార్తను తన దేశానికి తీసుకువెళ్లిన మొదటి విశ్వాసులలో ఒకటిగా పరిగణించబడతాడు. ఇది కూడా దేవుని రక్షణ కార్యం అన్ని జనాంగాలకు చెందినదే అని చూపిస్తుంది. కూషీల కథ మనకు మరొక గొప్ప సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. దేవుని రాజ్యం ఎప్పటి నుంచో అన్ని జాతులకు తెరవబడి ఉంది. బైబిల్లో ఆఫ్రికా ప్రజల ఉనికి ఒక చిన్న ప్రస్తావన కాదు, అది దేవుని గొప్ప కథలో ఒక భాగం. కాబట్టి మనం బైబిల్ని చదివేటప్పుడు చరిత్రలో ఏర్పడిన అభిప్రాయాల కంటే వాక్యం నిజంగా ఏం చెప్తుందో అదే చూడాలి. ఎందుకంటే సత్యం ఎప్పుడు బైబిల్లోనే ఉంది, మనమే దానిని మళ్ళీ మళ్ళీ కనుగొంటూ ఉన్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.